గేదె కడుపున మనిషి ముఖంతో పుట్టిన దూడ, పాలు తాగుతున్న పోచమ్మ తల్లి, పాలు కారుతున్న వేప చెట్టు. ఇలా మనం చాలా వింతలు చూస్తూనే ఉంటాం. ఇలాంటి ప్రకృతి వింతే మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ వేప చెట్టుకు మామిడి పండ్లు కాచాయి. అయితే ఒకటో రెండో కాదు, గుత్తులు గుత్తులుగా మామిడికాయలు వేలాడుతున్నాయి. ఆ వేప చెట్టులో ఓ మామిడి కొమ్మ ఉంది. దానికి మామిడికాయలు కాశాయి. ఈ చెట్టు మధ్యప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పెరట్లో ఉంది. అందుకే ఆయన ఆ చెట్టును వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. సహజంగా ఇలాంటి వింతలు కనిపిస్తే చాలా మంది పోతులూరి వీరబ్రహ్మం గారిని గుర్తుకు చేస్తారు. కలియుగం అంతానికి ఇదే నాంది అంటారు. అందుకే ఇలాంటి వింతలు జరుగుతున్నాయని ఈ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఇదంతా దేవుడి మహిమని, మంత్రి గారి ఇంట్లో దేవుడు వెలిశారని అంటున్నారు. కానీ ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ మంత్రి వ్యవసాయ శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు కూడా వారి సహజ లక్షణంతో సైన్స్ను బోధించారు. ఒక్కోసారి మామిడి పూత వేప చెట్టుపై పడితే ఇలా మామిడికాయలు కాస్తాయని తెలిపారు. రెండు చెట్లు పక్కపక్కనే ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా చూస్తామని చెప్పారు. ఈ చెట్టుకు సుమారు 25 ఏళ్ల వయసు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వేపతో కలిసిన మామిడి కాబట్టి ఆ పండ్లలో షుగర్ వ్యాధిని తగ్గించే ఔషధ గుణాలుంటాయని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.